నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నిర్విఘ్న సమాప్తి కోసం, సకల విజయాలు అందుకోవడం కోసం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం ఆర్ష సాంప్రదాయం. కొలిచిన వెంటనే అనుగ్రహించే క్షిప్ర ప్రసాదిగా స్వామి ప్రసిద్ధుడు. విద్యా బుద్ధుల్ని, సిద్ధి శక్తుల్ని అందించే గణేశుని అర్చనం సమస్త సన్మంగళకరంగా భక్తులు భావిస్తారు. ప్రకృతి రూపునిగా పూజలందుకునే ఆ స్వామి వృక్ష మూలంగా శ్వేతార్క మూల గణపతిగా ఆవిష్కృతమయ్యాడు. వరంగల్ జిల్లా కాజీపేటలో ఉన్న ఈ విశిష్ట, విలక్షణ, విభిన్న గణపతి దేవాలయాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమం ద్వారా సందర్శిద్దాం. కాజీపేట రైల్వే కూడలికి అతి సమీపంలో సువిశాలమైన ప్రాంగణంలో ఈ మందిరం అలరారుతోంది. మన దేవతా గణంలో ప్రథముడైన గణపతిని విఘ్నాలు తొలగిపోయేందుకు ఆరాధించడం వేదకాలం నుంచి ఉన్న సంప్రదాయం. ఎవరు ఏ దేవతను ఆరాధించినా ముందుగా కొలిచేది మాత్రం గణపతినే. గ అనే అక్షరం జ్ఞానవాచకం. అణ అనే అక్షరానికి అర్థం నిర్వాణం. జ్ఞాన నిర్వాణ ప్రదాయకుడు వినాయకుడు. అలాంటి వినాయకుణ్ణి ప్రకృతి స్వరూపుడిగా మనం ఆరాధిస్తాం. ఆయన ఆకృతిని ప్రకృతిలోని అంశాలకు ప్రతిఫలాలుగా సంభావిస్తాం. ఆ ప్రతీకగానే శ్వేతార్క మూలంగా అనగా తెల్లజిల్లేడు వృక్ష కాండంగా వినాయకమూర్తి ఆవిర్భవించాడు. ప్రకృతికి తనకి అభేదమని స్వామి చాటి చెప్పాడు. సహజ సిద్ధమైన శ్వేతార్కమూల గణపతి నెలకొన్న కాజీపేటలోని విష్ణుపురి ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. వరంగల్ జిల్లా కాజీపేటలోని విష్ణుపురిలోని స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామి ఆలయం విశిష్ట, విలక్షణ వినాయక సన్నిధానంగా అలరారుతోంది. కాజీపేట రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయం భక్తుల పాలిట ఆధ్యాత్మిక ధామంగా వెలుగొందుతోంది. విభిన్నమైన శైలిలో ఉండే ఆలయ గోపురాలు భక్తుల్ని, చూపరుల్ని ఆకట్టుకుంటాయి. కళింగుల ఆలయాల నిర్మాణ రీతిని పోలి ఉండే ఈ ఆలయ ప్రాకార శైలి ముచ్చట గొలుపుతుంది. రెండంచెలుగా ఉండే ఆలయం సువిశాలంగా ఉంటుంది. భక్తులు ప్రదక్షిణల అనంతరం దిగువ ఆలయంలోకి చేరుకుంటారు. ఈ దిగువ ఆలయంలో శ్రీ ఆదిమూల గణపతి స్వామి కొలువుదీరి ఉంటాడు. ఈ స్వామిని దర్శించుకుని పూజించుకున్న తరువాతే ప్రధాన దైవాన్ని దర్శించుకోవడం ఇక్కడి సంప్రదాయం. ప్రధానాలయంలో శ్వేతార్కమూల గణపతి రజత కవచంతో అలరారుతుంటాడు. నిజరూపానికి తగినట్టుగా తీర్చిదిద్దిన 18 కిలోల వెండి కవచంతో స్వామి ప్రకాశిస్తుంటాడు.
క్షిప్రప్రసాది అనగా కోరిన వెంటనే కోరికలు నెరవేర్చే దైవంగా స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. గణపతి సేవలో భాగంగా కొన్ని సంవత్సరాలు స్వామివారిని సేవిస్తున్న తరుణంలో స్వామివారు స్వప్నంలో కనిపించి శ్వేత అర్కముతో తయారు చేసిన గణపతిని పూజించుకోవాలనే స్వప్న సాక్షాత్కార ప్రకారంగా ప్రయత్నము చేయగా నల్గొండ ప్రాంతంలో స్వప్నంలో చూపించినట్టుగానే అక్కడ శ్వేతార్కము లభించడము, ఆ వృక్షాన్ని బయటికి తీసిన తర్వాత ఆ మూలాన్ని చూస్తే అందులో గణపతి కనిపించడము చాలా అనుభూతినిచ్చినటువంటి విషయం. కాజీపేటలోని శ్వేతార్క గణేశునికి ప్రతి మంగళవారం విశేష పూజల్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ ఆరాధనా పరంపరలో భాగంగా జరిపే అభిషేక వేడుక కన్నుల పండుగగా భక్తులను ఆకర్షిస్తుంది. సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో సాగే ఈ అభిషేకోత్సవం నేత్రానందకరంగా కొనసాగుతుంది. ప్రతి మంగళవారం గణపతి స్వామికి విశేష రీతిలో అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ అభిషేక వేడుక నేత్రపర్వంగా కొనసాగుతుంది. ఉమాపుత్రునికి తేనె, పుష్పోదకం, ఫలోదకాలతో అభిషేకాన్ని జరుపుతారు. ఆ తరువాత దధి అనగా పెరుగుతో అభిషేకిస్తారు. తదనంతరం చక్కెరతో, ఆ తరువాత గంధంతో అభిషేకాన్ని జరుపుతారు. అభిషేక ద్రవ్యాలు స్వామి శిరస్సు నుండి పాదపీఠం వరకు జాలువారే ఆ ఘట్టం కన్నుల పండుగగా ఉంటుంది. కుంకుమ, గులాబీ వర్ణ కుంకుమ, విభూది జలాలతో మూషిక వాహనుణ్ణి అభిషేకిస్తారు. విభూతి, తేనె, గులాబీ వర్ణ కుంకుమ మరియు కుంకుమల్ని ఏకకాలంలో స్వామివారిపైన అభిషేకిస్తారు. ఆ సందర్భంలో స్వామి మూలవిరాట్ విగ్రహం ఇంద్రచాపం వలె గోచరిస్తుంది. ఆకాశాన విరిగే ఇంద్రధనస్సు గణపతి రూపంలో కొలువు వినాయక అనగా నాయకుడు లేని సర్వస్వతంత్రుడు అని అర్థం. మానవ శరీరంలోని మూలాధార స్థానానికి అధిపతి గణపతి. అలాంటి గణపతి మూర్తిని శ్వేతార్క గణపతిగా కొలవడం సర్వశుభకరమని శాస్త్రవచనం. గణేశుడికి దాదాపు 64 రూపాలున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే వాటిలో 32 విశిష్టత పొందాయి. ఆ 32 గణపతులలో షోడశ గణపతులు అనగా 16 గణపతి రూపాలకు ఎనలేని ప్రాముఖ్యముంది. అయితే ఆ షోడశ రూప గణపతుల్లో శ్వేతార్క గణపతి ప్రస్తావన లేదు. కాని గణపతి ఉపనిషత్తులో త్వం మూలాధారే స్థితో నిత్యం అని ఉంటుంది. సహజ సిద్ధంగా ఉన్న వృక్షమూలం గణేశ ఆకృతిలో అన్ని అవయవాలతో తయారు కావడం విశేషం. కాజీపేటలో నెలకొన్న స్వయంభూ శ్వేతార్కమూల గణపతి సకల కార్య సిద్ధి ప్రదాయకుడు. ఎలాంటి చెక్కడాలు, మలచడాలు లేకుండా స్పష్టంగా నేత్రాలు, నుదురు, దంతాలు, జ్ఞానదంతం, కాళ్ళు, పాదాలు, చేతులు, తల్పం, సింహాసనం, మూషికం, మోదకాలతో సంపూర్ణ గణపతి స్వరూపంతో అలరారుతున్నాడు ఇక్కడ స్వామి. గణేశ ప్రతిమ తూర్పు ముఖంగా ఉంటుంది. స్వామివారి చూపు ఈశాన్యం వైపు ఉంటుంది, అనగా కైలాస స్థానాన్ని చూస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ స్వామి వాస్తుదోష నివారకుడిగా కూడా పూజలు స్వీకరిస్తున్నాడు. నల్గొండ ప్రాంతంలో దాదాపు 100 ఏళ్ల నాటి శ్వేతార్క వృక్షం స్వామి రూపంలో ఆవిష్కృతమయ్యింది. ఆ వృక్ష మూలాన్ని కాజీపేటలో 14 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించి శ్వేతార్కమూల గణపతిగా భక్తులు భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటున్నారు. సకలాలంకార శోభితంగా వెలిగే స్వామి మూర్తిని దర్శించుకొని భక్తులు పులకితులవుతారు. ఓం గం గణపతియే నమః అనే గణపతి బీజ మంత్రాన్ని సదా స్మరిస్తూ స్వామి రూపుని మనసులో నిలుపుకుంటే చాలు, స్వామి అనుగ్రహిస్తాడు. శ్వేతార్క మూల రూపునిగా అవతరించిన గణేశ స్వామి ఎందరో భక్తులకు ఆరాధ్యనీయుడు. సకల విఘ్నాల్ని హరించే అభయానంద ప్రదాయకుడు ఈ స్వామి. సంవత్సరం పొడవునా ఈ ఆలయంలో పూజాధికాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి స్వామి కృపకు పాత్రులవుతూ ఉంటారు. ప్రతి మంగళవారం స్వామికి విశేష పూజలు కొనసాగుతాయి.
పంచపాండవులు తొలి నిను పూజించి ఘన విజయములను సాధించగలేదా? పంచపాండవులు తొలి నిను పూజించి ఘన విజయములను సాధించగలేదా? అమృతోత్పాదనము కోరిన వేళలో అసురులు దేవతలు నీ వ్రతమాచరించిరి. అమృతోత్పాదనము కోరిన వేళలో అసురులు దేవతలు నీ వ్రతమాచరించిరి. అగ్రపూజల మంగళప్రదాయ అగ్రగణ్యాయ విఘ్నరాజాయ గణపతివే మహాగుణనిధివే గణపతివే మహాగుణ. గణపతి హోమం, రుద్ర హోమం, పంచసూక్త హోమం, నవగ్రహ హోమాల్ని ప్రతి మంగళవారం ఇక్కడ జరిపిస్తారు. ఈ ఆలయంలో గణపతి నవరాత్రులతో పాటు వసంత నవరాత్రుల్లో సిద్ధిబుద్ధి సమేత గణపతి స్వామివారి కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తారు. మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి సహస్రారం చేరినప్పుడు జాగృతమయ్యేటటువంటి శక్తులే సిద్ధి, బుద్ధి. ఈ రెండింటినీ భక్తులకు గణేశుడు ప్రసాదిస్తాడు. అందుకే స్వామిని సిద్ధిబుద్ధి ప్రవర్తకాయ నమః అని పూజిస్తారు. దూర్వాష్టమి రోజున 1,00,000 గడికలతో స్వామిని అర్చిస్తారు. సంకటహర చతుర్థి, వామన జయంతి, ఋషి పంచమి వంటి పుణ్యతిథుల్లో స్వామికి ప్రత్యేక పూజలు, ఉత్సవాల్ని జరిపిస్తారు. గణపతి దీక్షలకు ఈ ఆలయం ప్రసిద్ధం. సకల కార్య సిద్ధి కొరకు గణపతి దీక్షామాలలను భక్తులు గత 14 సంవత్సరాలుగా స్వీకరిస్తున్నారు. మండల దీక్షలు, అర్ధమండల దీక్షల్ని స్వీకరించి గణపతిని నియమనిష్ఠలతో ఆరాధిస్తూ స్వామి కృపకు పాత్రులవుతున్నారు. కాజీపేట శ్వేతార్క గణపతి స్వామివారి ఆలయ లోగిలిలో పలు ఉపాలయాలున్నాయి. సాయిబాబా, సంతాన నాగలింగేశ్వర స్వామి, మహాలక్ష్మీదేవి, సరస్వతీమాత, సంతోషీమాతలు ఇక్కడ నిత్య ఆరాధనాది కైంకర్యాలు స్వీకరిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. కాజీపేట శ్వేతార్కమూల గణపతి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల్లోని దేవతామూర్తులు భక్తుల చేత నిత్య పూజలందుకుంటున్నాయి. ఈ ఆలయ లోగిలిలో ఉన్న మహాలక్ష్మీ అమ్మవారి సన్నిధి వరంగల్ ప్రాంతంలో మొట్టమొదటి లక్ష్మీదేవి ఆలయంగా అలరారుతోంది. అమ్మవారి మూర్తి నల్లరాతితో తీర్చిదిద్ది ఉంది. చతుర్భుజిగా పసుపు వర్ణ ముఖారవిందంతో పద్మాసన స్థిత అయి అమ్మవారు గోచరిస్తుంది. ఇక్కడ అమ్మవారికి ప్రతి నెల పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారం రోజున విశేష పంచవర్ణాభిషేకాన్ని జరిపిస్తారు. అలాగే వైభవ లక్ష్మీ పూజల్ని మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఈ ఆలయ ఆవరణంలో ఉన్న మరో ఉపాలయం శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామి. ధనార్థులు, సంతానార్థులు ఈ ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. తమ మనోభీష్టాన్ని నెరవేర్చుకుంటారు. మరో ఉపాలయం సరస్వతీదేవి సన్నిధి. ఈ అమ్మవారు వీణాపాణిగా గోచరించకపోవడం విశేషం. అభయహస్త ముద్రతో విద్యార్థులకు సకల విద్యల్ని వాగ్దేవి అనుగ్రహిస్తుంది. సరస్వతీ సన్నిధానానికి చేరువలో సంతోషీమాత మందిరముంది. ప్రతి శుక్రవారం సంతోషీమాతకు అభిషేక విశేషార్చనాదుల్ని నిర్వహిస్తారు. అమ్మవారికి మహిళా భక్తులు ఒడిబియ్యాన్ని పొయ్యడం ఇక్కడి సంప్రదాయం. శ్రావణమాసంలో లక్ష్మీదేవి, సరస్వతి, సంతోషీమాత ఆలయాల్లో విశేష పూజాదికాల్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఈ ఆలయ సముదాయంలో ఉన్న మరో మందిరం షిరిడీ సాయినాథుని సన్నిధి. అపర దత్తాత్రేయమూర్తిగా పూజలందుకుంటూ బాబా తన భక్తుల మనోకామ్యాల్ని నెరవేరుస్తున్నాడు. ప్రతి గురువారం షిరిడీ సాయి మందిరానికి భక్తులు విశేష సంఖ్యలో విచ్చేస్తారు.
సర్వ విఘ్నాల్ని నివారిస్తూ సర్వ కార్యానుకూలతల్ని సిద్ధింపజేసే దైవంగా శ్వేతార్కమూల గణపతి స్వామిని భక్తులు కొలుచుకుంటున్నారు. కొలిచిన భక్తులకు చేయూతనందిస్తూ కొండంత అండనందిస్తూ స్వామి వారి యోగక్షేమాల్ని వహిస్తున్నాడు. ఆ స్వామి దివ్య పాదార బిందాల్ని సేవించుకుంటూ తరిద్దాం, పునీతులమవుదాం. ఏ ప్రాంతం వారైనా రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఖాజీపేట చేరుకుని శ్రీ శ్వేతార్కమూల గణపతిని దర్శించుకోవచ్చు. సర్వ ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కనుక స్వామి వినాయకుడయ్యాడు. గరిక పూజతో మురసిపోయే, గుంజీళ్లు తీస్తే ఆనందించే, కుడుములు పెడితే పొంగిపోయే భక్తసులభుడు స్వామి. ఆ ఉమామహేశ్వరుల పుత్రుని కరుణ కోసం స్వామిని సభక్తికంగా ఆశ్రయిద్దాం. గణేశ కృపకు పాత్రులమవుదాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.